GR9 తెలుగు టీవీకి స్వాగతం. అనిపిస్తుంది నేను ఇవాళ మీకు ఇక్కడ కొత్త బస్ స్టాండ్ చౌరస్తా కాడ నేను మీకు డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. నేను చెప్పింది తప్పని బండి సంజయో కిషన్ రెడ్డో లేదన్నా ఎవడన్నా బీజేపీ రుజువు చేస్తే నేను రేపు తెల్లారి టైం వాళ్ళకు ఈ తెలంగాణ తల్లికాడ నా రాజీనామా ఇక్కడనే పెట్టి వాళ్ళ ముఖాన నా ఎమ్మెల్యే పదవి కొట్టి నేను మరీ పోతా. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. 30 లక్షల కోట్లు కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు పేదలను పీడించి పెద్దవాళ్ళకి ఇచ్చినోడు నరేంద్ర మోడీ, అన్ని పిరం చేసినోడు నరేంద్ర మోడీ. ఇలా అది అవన్నీ అడ్డం పెట్టుకునే తందుకు నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగినాయి, అన్ని పిరమైనాయి. అది అడ్డం పెట్టుకునే తందుకు దాని మీద సమాధానం లేదు కాబట్టి, చెప్పేతందుకు ముఖం లేదు కాబట్టి అక్షింతల పేరు మీద డ్రామా, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని డ్రామా. దేవునికి ఏం కాదు. కొండగట్ట అంజన్న ఎప్పుడు పుట్టిండమ్మా? ఏంలాడ రాజన్న, తిరుపతి ఎంకన్న, సిరిసిల్ల మార్కండేయని గుడి ఎప్పుడు పెట్టిర్రు? ఎప్పుడు కట్టిర్రు? ఎప్పుడో కట్టిరు కదా, మనం పుట్టక ముందే కట్టిరుగా. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ళ కింద పుట్టింది, మొన్న పుట్టింది. మరి నేను అడుగుతున్నా, ఈ బీజేపీ వాళ్ళు దేవుని మేమే అరుచుకుంటున్నాం, ఇక మేము లేకపోతే దేవుడు ఆగమవుతాడు అన్నట్టు వీళ్ళ డ్రామా. నేను అందుకే మీకు చెప్తున్నా, దేవుడు కూడా లంగలకు దొంగలకు మా చేయమని చెప్పాడు, ఓటేయమని చెప్పాడు. దేవుడు కూడా శ్రీరాముడు అందరివాడు, అందరి దేవుడు, మర్యాద పురుషుడు. శ్రీరాముడు ఏం చెప్పిండు? రాజధర్మం పాటించమన్నాడు. రాజధర్మం పాటించినట్టు ఏంది? గుజరాత్కు వరదలు వస్తేనేమో మోడీ గారు పోయి 1000 కోట్లు ఇస్తాడు, అదే హైదరాబాద్కు వరదలు వస్తే బుడ్డ పైసీయడు. ఇదేనా రాజధర్మం అంటే? నీ బిడ్డలు ఉన్నారనుకో, ఇద్దరిని ఒక తీరుగా చూసుకుంటావా? చూసుకోవా నువ్వు? ఇవాళ అట్లా చూస్తున్నా మోడీ. గుజరాత్కు ఒక న్యాయం, మనకేమో సౌతి తల్లి ప్రేమ. ఇదేనా రాజధర్మం? హిందువులను ఒక తీరుగానట, ముస్లింలను ఒక తీరుగానట. అంటే ముస్లింలు అందరూ దుర్మార్గులు అన్నట్టు చిత్రీకరించడం రాజధర్మం? ప్రధానమంత్రి అనేటోడు అందరిని ఒకటి తిరిగా చూసుకోవన్నా వద్దా? ఇలా హిందువులకు పోని మనకేమైనా చేసినట్టు మనకు కూడా ఏం చేసింది ఏం లేదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, ఈ ఏమి చేయనోళ్ళు 10 ఏళ్ళు గాలి తిరిగి గాలి ముచ్చట్లు చెప్పిన వాళ్ళు వాళ్ళ చేతిలో మోసపోవద్దు. దయచేసి మన అభివృద్ధికి కారణమైన కేసీఆర్ గారికి ఆయన మీద ప్రేమ ఉంటే ఆయనకు బలం ఇవ్వండి, నాకు ఒక జోడీదారి ఇవ్వండి, ఎంపీగా వినోదన్నకు అవకాశం ఇవ్వండి. మే 13 నాడు మనది ఏ గుర్తు? మీరు చెప్పకరిపోయి వాళ్ళని చెప్పని. అమ్మ ఏ గుర్తమ్మ మనది? కారేనా? పక్కానా? ఏం అనుమానం లేదు కదా? అక్షింతలకు మోసపోరు కదా? రాముని పటానికి మొక్కుండ్రి, కానీ బీజేపీని మాత్రం తొక్కురి, మర్చిపోకురి. రామునికి మొక్కుండ్రి, బీజేపీని ఓటుతో తొక్కురి. ఎందుకంటే రాముడు దేవుడు, రామునికి ఏం కాదు. బీజేపీకి ఓటేయకపోయినా రామునికి ఏం కాదు, ఏం నష్టం లేదు.